జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి మండీల్లో మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చాలా మేరకు మామిడి మండీలు ర్యాంపుల వద్ద గుజ్జు పరిశ్రమల కోసం పుల్లూరా ఖాదర్ కాయలే ఓపెన్ మార్కెట్ ధరలతో కొనుగోలు చేస్తున్నారు. అత్యధికంగా ఇప్పుడు తక్కువ పంటగా ఉన్న ఖాదర్ను కోత కోసి రైతులు ర్యాంపులకు మండీలకు తరలించి గుజ్జు పరిశ్రమలకు అమ్మేస్తున్నట్లు సమాచారం. ఇంకా తోతాపూరి రకం అయితే ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం మంచి రంగు బరువు ఉండే కాయలు మాత్రమే కోత కోసి మండీలకు ర్యాంపులు తరలిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇక పచ్చగా ఉండే కాయలు అంతగా ధర పలకపోవడంతో వాటిని అలాగే తోటలను ఉంచినట్లు సమాచారం. ఇక కల్లూరు పరిసర ప్రాంతాల్లోని మామిడి మండీల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తోతాపూరి పచ్చగా ఉండే కాయలు టన్ను 10,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. అదే తోతాపూరి బెంగళూరు రకము ఎగుమతి కోసం మంచి బరువు ఉండి కలర్ ఉండే కాయలు టన్ను 12, 13, 14 ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులకు నచ్చితే టన్ను 15,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక ఖాదర్ రకం కాయలు గుజ్జు పరిశ్రమల కోసం ఓపెన్ మార్కెట్ ర్యాంపుల వద్ద టన్ను 23,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. అదే ఖాదర్ మంచి రంగు బరువు ఉండే ఎగుమతి కాయలు అయితే టన్ను 25, 26,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు. ఇక బేనిషా బంగినపల్లి మామిడి అయితే అవి ఇంకా పక్వానికి రాని కాయలు తేకుండా రైతులు 70% పైబడి పక్వానికి వచ్చిన కాయలే కోత కోసి మండీలు తరలిస్తుంటే టన్ను 20,000 నుండి ప్రారంభమయ్యి 25, 26,000 వరకు బంగినపల్లి రకం మామిడి కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు సమాచారం అందించారు. ఇక పుల్లూరా గుజ్జు పరిశ్రమల కోసం ఓపెన్ మార్కెట్ అయిపోయింది. అంటే టన్ను 8-9,000, ఆ వ్యాపారికి ఆ రైతుకు నచ్చితే టన్ను 10,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. పుల్లూరా మొదట్లో సీజన్ ప్రారంభంలో మంచి రంగు బరువు ఉండే కాయలు స్థానిక వ్యాపారులతో కలిసి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 20,000 నుండి ప్రారంభించి 22, 23,000 వరకు కూడా కొనుగోలు చేశారని, ఒక్కసారిగా ఇప్పుడు పుల్లూరా రకం అడిగే వారే చాలా మేరకు తగ్గిపోయారని, గుజ్జు పరిశ్రమలకు మాత్రమే టన్ను 8, 9, 10,000 వరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. ఇక ఇతరత టేబుల్ రకాలైన హిమాయత్, మల్గూబా అంతగా మార్కెట్కి రాకపోవడంతో వాటి ధరలు నిర్ణయించలేదని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. మంచి పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే కల్లూరు పరిసర ప్రాంతాల్లోని ర్యాంపులకు మండీలకు తరలిస్తే గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని ఇప్పటికే వ్యాపారస్తులు రైతులతో పేర్కొంటున్నారు. ఈ నెల చివరికల్లా మామిడి సీజన్ కాస్త జోరందుకునే అవకాశం ఉందని, ఇప్పుడున్న ధరలు ఈ నెల చివరికల్లా ఇలాగే ఉంటాయా అంటే చెప్పలేమని, హెచ్చుతగ్గులు ఉండవచ్చని స్థానిక వ్యాపారస్తులు రైతులతో పేర్కొంటున్నారు.